నా పాలి కార్యానికి నాయన అని అక్క నడీదు గంగా ఆదిపోతులు రాజు పిలిచినాడు. ఆదిపోతులు రాజు కడప కోటానికి సాధ్యం కాక చిరిగిరి రాజు కాడ జీతానుకున్నా నేను ఎట్ట వచ్చినక్క అన్నాడు. చిరిగిరి రాజు జీతం ఎంత ఇస్తాడు ఎంత ఇస్తాడు చెప్పు ఆయన అన్నాడు. నా యొక్క ముప్పంద ముదిగి నెయ్యి 100 పేసులు ఒక బండితో పోయి మోపు ఇట్టడు భీము ఇట్టడు రగతము ఒక వామి కుండలు ఒక బాయి తీర్థము అల్లం ఊరుగాయ పప్పు కొండ చిక్కుడుగాయ చింతపండు నూనెతో రాయొచ్చు. నూనె కూరగాయలు పెడతాను లెక్క నాకు ఆటి కూడా బండిగానం తడిలు ఆటి కూడా అర్థ కావాల్సిన అన్నాడు. అన్నాడు నువ్వే మాగది పెట్టవక్క నది ఎదిగంగా చెప్పుకన్నాడు. అవునా అర్థకాల్సినక్క అనగానే నేను ఒక పెడతాను పదాలు కలిగే పోతుంది రాజా వచ్చేది కొండలన్నీ కనిపిస్తాయి కాయచ్చా కాను రాని కొండలన్నీ పిండి బట్టలు కాయచ్చా రాంపద నాయన అన్నాడు అని అక్క పిలిచి కానీ అక్కకేమని చెప్తాను. నా కడుపు నిండదు మాత్రమే వచ్చేది లేదు అన్నాడు. అక్క నా కడుపు నిండదక్కపో అన్నాడు. 2 ఆగది పెడతా వచ్చావా నాయన అన్నాడు. 2 ఆగదంటే మాత్రమే కాటికాడ మొత్తం నట్టింట ముద్ద నడీది ముద్ద నట్టింట ముద్ద నడీది ముద్ద ఇది ముద్ద శనగలి పర్వతాల ముద్ద కళ్ళకాడ ముద్ద ఎల్లకాడ ముద్ద అయినా ఎండలుగా భూమండలం అంత ముద్ద వచ్చేది లేదని అడిగి ఆదిపోతున్నాడు. నిన్నది పోక్క అన్నాడు. పోక్క అనగానే ముచ్చటంగా పెడతాను మాత్రమే పదాము పదురు అనాథిని తమ్ముడా 3వ ఏమాగతి కన్ను 3వ చెప్తాను ఆయన పోతు మేటంత ముద్ద ఆహారం ఇస్తారా ఆయన అన్నది. అదే ప్రకారంగా అక్క చెప్పిన మాత్రం చెవులు బాలేసి అక్క ముందు వెనక తమ్ముడు 30 ముద్దరగడి చేత పట్టుకుని ఏనుగు తలకాయ జనార్దం గంట చేత పట్టుకొని ఆదిపోతుడు రాజు వచ్చాడు. వచ్చిన తర్వాత అయినా సిరిగిరి రాజు ఇంటికాడ నుంచి వచ్చినారు. చెంకులాపురి పట్టణానికి వచ్చినారు. చెంకులాపురి పట్టణానికి వచ్చి అక్క బలారు బండి లేదు అదో నాయన అక్కడ అనగానే ఎన్ని కొరలా తీసుకున్నాడు మాత్రమే బంగారు కొరల పుతాన్ని వేసినది. రథాన్ని రథుకుని పోయి రథంలో కొలువు తీరిన ఆయన అన్నదంట.
ఏమి? అక్క చెప్పినది అడిగింది గంగమ్మ. నాయన రాజూరు కొడుకు రాజులకి ఎక్కువ అవును ఎలవారుకుంటే రాజపట్నం పోయి రాజులకి ఎక్కువ రట్టవారు కోటి గోడి కట్టమరెడ్డి గోడి ముద్దరెడ్డి తగిన మాదిరెడ్డి తగిన పోగిరెడ్డి తండ్రి రామిరెడ్డి కుమారుడు కలిగి నాగిరెడ్డి పోకనాటి కాపులు మాత్రమే అటువంటి ప్రకారంగా పోన ఆయన అన్నది రెడ్డవారి కొడుకు పోయి ఈ యొక్క రోగములు 30 రోగము 76 కనవంతరాలు ఉప్పు జీలకర్ర గదల్ని తెగజల్లు తగిలితే నా రోగము తగలాల తగిలితే నా అడ్డము తగలాల ఓయమ్మా ఓయబ్బని వయ్యాడు తాగాల అలపు కోటి పట్టాకి జాగ వాకిని పరిపించినాడు కదా ఎక్కడనే కానీ అమ్మ అని పెట్టుకుని ఉండాలి రెడ్డవారి కోట తప్పకుండా ఉండాలి ఆయన రెడ్డవారి కోటలో కూడా ఓయమ్మ ఓయబ్బా అని వయ్యాడు తాగాల నా రోగములన్నీ తగిలి అయినా ఎగదల్లి నిలబోరుగుంటాది పట్టణంలో గాజు గమ్మని కలుపుకొని ఉన్నాయన బల్యవతారం అయ్యి గాజు గమ్మని కలుపుకొని సింహాసనానికి నేను వెనక కాలి నరకతో వచ్చాను ఆయన పాడినది బాగుంటుండగానే తల్లి చెప్పగా అటువంటి నదీదిగంగా చెప్పగా చిత్తారెడ్డి గారి పల్లె ఉండే తల్లి నదీదిగంగమ్మ అయినా సిద్ధారెడ్డి గారి పల్లె ఆ యొక్క మానవాడలో ఉండే తల్లి ఏమన్నా పిలిచినాడు ఓడి మానవాడ అంటారు మానవాడలేందా మాత్రమే ఏ పని జరగదు జరగదు ఏ కాప వారికి ఏ కమ్మ వారికి ఎవరికి ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్క వాళ్ళకు అందరికి మాలవాడ జరగదు మావిడాకి ద్వారం కుట్టద్దా మాత్రమే పండగ చేయలేరు నాయన మాలవాడ ద్వారం కట్టాలా అయినా ప్రకారంగా ఉండగానే ప్రకారంగా అనుకుని రాజు కోటకి పానాయన అనేది రాజుకో పానాయన అంటే రాజురు కోటకి ఎట్ట కదిలిపోతున్నది నాయన
నా చిన్న తమ్ముడా పదాం పదరా అన్నదే పదాన్ని రద్దుకుడయ్యి గుర్రాలు కొట్టి కూర్చున్నాడు ఆయన అక్క నాకేది కాగతన్నాడు ఆగతి బతికిస్తాను నేను పోతాను నేను నువ్వు చెప్పినట్టు చేస్తా ఆగతి పెట్టుక్క అన్నాడు ఆగత పెట్టుక్క అంటే మేకంత ముద్దనగా మాత్రమే మేడికి అంత చేతిలో పెట్టినది తాకంత పోతనగా మాత్రమే తాడే పొడుగుండదు లేకపోతే గుచ్చి రొమ్ము తాడే పొడుగుండదు లేకపోతే గుచ్చి రొమ్ము ఉండదు మేకంత ముద్దనగా మేడికాయ పెట్టినది అక్క మేడికాయ అంత ముద్ద షవల్లో పెట్టుకుందినా ముక్కల్లో పెట్టుకుందినా నోట్లో పెట్టుకుందినా దీనికంటే లేదని ఒక్క అన్నాడు లేదక్క లేదక్క అని అట్టె కూడా పోదు కదక్క అన్నాడు అన్నం లేదని మాత్రమే అలతపద్దురు ఆలత పడతాను ఆయన ఊడు లేదని కుమ్మకద్దురా తమ్ముడా మేడికి అంత మొత్తం బుదిచ్చి అన్నాడు మేడికి అంత మొత్తం బుదిచ్చినాడు బుదిచ్చగానే కడుపు నిండిపోయినది కడుపు నిండిపోయి వేరేదినట్టు ఏం శనికలు ఏంచి ఒళ్ళో పోసినది ఏటికించి పలారం ఇచ్చినది ఏం శనికలు రథంతో రథాన్ని రథకుడయ్యే ఊరుకుంటాది పట్టమే రట్ల వారి కోటకే రాసుడు కోటకు అట్ట కదిలి పోతాన్నదంట రథం పోతాన్నది అట్ట బాలవు బాలవా Hey!
తన చిన్ని తమ్ముడితో కలిసి ఈ యొక్క రాసూరి కోటకు, రెడ్లవారి కోటకు, ఇలవోరుగుంట రాజు పట్టణానికి, గోనకాటమరెడ్డి పట్టణానికి ఈ యొక్క 7-14 పొలాల బండ్లను తోలుకొని ఇటువంటి తల్లి నడి వీధి గంగమ్మ ఏమి చూసినారయ్యా అంటే, అయినా ఇలవోరుగుంట రాజు పట్టణానికి తన చిన్ని తమ్ముడు కలిగి వెళ్ళిపోతుల రాజు ఈ యొక్క 7-14 పొలాల బండ్లన్నీ తోలుకొని పోయినాడు. తోలుకొని పోయిన సమీకాలమందున నువ్వు తోలుకొని బానాయన చిన్ని తమ్ముడా, ఈ వ్యాధులన్నీ ఇలవోరుగుంట రాజు పట్టణానికి తోలుకొని పోయి ఉప్పు జీలకర్ర ఎగదల్లినట్టు ఎగదల్లిన తర్వాత ఇలవోరుగుంట రాజు తగుట్టు సింహాసనానికి బల్లి అవతారం ఎత్తి ముందు నాయన అని చెప్పినది అటువంటి తల్లి నడివీధి గంగమ్మ. అలాగే అని తన చిన్ని తమ్ముడు చేయగానే అటువంటి తల్లి నడివీధి గంగమ్మ నేను కనుక ఇలాగే ఇదే రూపముతో నేను ఈ యొక్క ఇలవోరుగుంట రాజు పట్టణానికి పోతే, గోనకాటమరెడ్డి పట్టణానికి పోతే వాళ్ళు నన్ను చెరాదొర పట్టిస్తారు కదా అని గ్రహించినటువంటి నడివీధి గంగమ్మ కలికి వెళ్ళి పోతుల రాజును పంపిన తరువాత ఈ యొక్క నడివీధి గంగమ్మ ఇదే రూపాన నేను పోతే నన్ను చెరాదొర పట్టిస్తారు కదా అని గమనించి ఇటువంటి నడివీధి గంగ తన రూపములను మార్చుకొని ఇలవోరుగుంట రాజు పట్టణానికి రూపములు మటు మార్చి ఏ విధముగా ప్రయాణం అవుతాదయ్యా అంటే, అయ్యో శరణమ్మ శరణమ్మ నడివీధి గంగ ఇటువంటి నడివీధి గంగ అయితే రూపములు మటు మార్చి ఉన్నదే. అటువంటి సమీకాలమందున తిరిగినాదిరు గిరిచారో గట్టి ఉన్నదే, అంచు చీర గట్టి ఉన్నదే. అటువంటి సమీకాలమందున అవి 2 చేతులకు అంకులు ధరించినారు. ఇటువంటి నడివీధి గంగమ్మ శతానూరేళ్ళు ఎల్ల బతికిన పిల్లల దాని రూపమెత్తి ఉన్నదే. ఇటువంటి నడివీధి గంగ ఇటువంటి తల్లి నడివీధి గంగ అటువంటి సమీకాలమందున శతానూరేళ్ళ బతికిన ముసలదాని రూపం ఎత్తినాది ఇటువంటి నడివీధి గంగమ్మ. అయినా అంచు చీర కట్టినాదే అదేనో కాదంటేనా ఒక్క ముసలదాని అవతారం ఎత్తి జోగ్యాల కర్ర చేత పట్టుకొని ఊతకచ్చ చేత పట్టుకొని ఉచితమైన తల్లి. అయినా ఇటువంటి తల్లి అడుగు తీసి అడుగు వెళితే అద్దడు పురుగులు రాలేటట్టుగా, చీము రక్తము చిందు గురిసేటట్టుగా అటువంటి రూపములు మటు మార్చుకొని అవి 2 చేతులకు అంకులు ధరించుకొని ఇటువంటి నడివీధి గంగమ్మ ఇలవోరుగుంట రాజు పట్టణానికి మరియు గోనకాటమరెడ్డి పట్టణానికి ఆనాటి సమీకాలమందున ప్రయాణమయ్యి ఎలాగ పోతున్నది అంటే అటువంటి తల్లి అయ్యో శరణమ్మ శరణమ్మ అడుగు తీసి అడుగు కింద పెట్టాను అద్దడు పురుగులు కింద రాతానయ్యే చీము రక్తము చిందు గురుస్తా ఉన్నదే.
నడివీధి గంగమ్మ ముసలదాని రకమిస్తే రాసూరి కోటకు రాజు పట్టణానికి కదిలిపోయే సమీకాలమందున తాటి వనములు చూసినాది. మైకు పోయింది.